వరలక్ష్మి వ్రతం ప్రసాదం కోసం గారెలు చేస్తున్నప్పుడు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలంటే ఒక స్మాల్ ట్రిక్ చాలా ఇంపార్టెంట్. ఆ పర్ఫెక్ట్ టెక్స్చర్ కోసం బ్యాటర్ ఎలా ఉండాలి, గారెలు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా ఎలా రావాలి, ఈ రెండు విషయాల్లో చిన్న మిస్టేక్ అయినా గారెలు అనుకున్న విధంగా రావు. అందుకే ఈ రోజు వరలక్ష్మి వ్రతం కోసం ట్రెడిషనల్ గా క్రిస్పీ గారెలు ఎలా ప్రిపేర్ చేశానో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. పర్ఫెక్ట్ గారెల కోసం బ్యాటర్ కన్సిస్టెన్సీ నుంచి ఫ్రైయింగ్ వరకు అన్ని సింపుల్ టిప్స్ తో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయొచ్చు కదా. ముందుగా గారెల కోసం ఒక పెద్ద కప్పుతో 1.5 కప్పుల మంచి క్వాలిటీ హోల్ మినపగుళ్ళను తీసుకోవాలి. స్ప్లిట్ అయినవి తీసుకోకూడదు. వాటర్ వేసి 2 టైమ్స్ నీట్ గా వాష్ చేసి 2.5 నుంచి 3 గ్లాసుల వాటర్ పోసుకుని 3 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ముందు రోజు నైట్ నానబెట్టేటట్టయితే నానబెట్టిన వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. మార్నింగ్ టైంలో నానబెట్టేటట్టయితే 3 అవర్స్ పాటు నానితే సరిపోతుంది. చక్కగా నానిన మినపప్పు నుంచి వాటర్ ని సెపరేట్ చేసుకుని మినపప్పుని మాత్రమే గ్రైండర్ లో వేసుకోవాలి. మినపప్పు సోక్ చేసిన వాటర్ ని గ్రైండర్ లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక 5 మినిట్స్ గ్రైండ్ చేసుకున్న తర్వాత 1.5 కప్పు మినపప్పుకి 1.75 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకొని 1/2 కప్ బియ్యం పిండిని కూడా వేసుకొని ఇంకొక 10 మినిట్స్ పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండర్ లో గ్రైండ్ చేసుకోవడం వల్ల మినపప్పు బ్యాటర్ లో ఏరియేషన్ బాగా ఫార్మ్ అయ్యి గారెలు ఫ్లఫీగా వస్తాయి. ఈ ఏరియేషన్ ఫార్మ్ అయిన బ్యాటర్ ని హాట్ ఆయిల్ లో గారెల్లాగా వేసుకుంటే నూనె పీల్చేస్తుంది కాబట్టి 1/2 కప్పు బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాం. దీనివల్ల గారెలు ఆయిల్ పీల్చుకోకుండా క్రిస్పీగా వస్తాయి. మీకు కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ మొత్తాన్ని ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి గ్రైండ్ అయ్యేలోపు స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసి లో ఫ్లేమ్ లో హీట్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఈ పిండిని ఒకసారి చేతిలోకి తీసుకొని చూస్తే దానంతట అది జారకుండా మనం డ్రాప్ చేస్తేనే జారేలాగా ఉండాలి. ఆ కన్సిస్టెన్సీలో వస్తే పిండి అనేది పర్ఫెక్ట్ గా గ్రైండ్ అయినట్టు. టోటల్ గ్రైండింగ్ టైం వచ్చేసి 20 మినిట్స్ పడుతుంది. మెత్తగా రుబ్బుకున్న ఈ పిండిని ఒక స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గారెలు వేసే ముందు ఒకసారి పిండిని చెక్ చేద్దాం. ఒక బౌల్తో వాటర్ తీసుకొని హ్యాండ్ ని ముంచి కొంచెం పిండి ముద్దని చేతితో తీసుకొని బాల్ లాగా చుట్టి వాటర్ లో వేస్తే వెంటనే పైకి తేలాలి. అప్పుడు గారెల పిండి పర్ఫెక్ట్ గా వచ్చినట్టు. ఒకవేళ పైకి తేలలేదంటే బ్యాటర్ లో ఏరియేషన్ సరిగ్గా జరగనట్టు. అప్పుడు హ్యాండ్స్ తో చక్కగా ఒక 5 మినిట్స్ పాటు ఒకే డైరెక్షన్ లో బీట్ చేసుకొని మళ్ళీ ఒకసారి వాటర్ లో పిండి ముద్దని డ్రాప్ చేస్తే చక్కగా పైకి తేలుతుంది. ఇప్పుడు గారెల్ని వేయడం ప్రాక్టీస్ చేద్దాం. చేతిని తడుపుకొని పిండి ముద్దను తీసుకొని రౌండ్ గా చేసి 4 వేళ్ల మీద పెట్టుకొని ఫ్లాట్ గా ఒత్తుకొని పిండిలో డ్రాప్ చేస్తే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. చేతిని తడుపుకొని పిండి తీసుకొని రౌండ్ గా చేసి ఇలా ఫ్లాట్ గా ఒత్తుకొని డ్రాప్ చేసుకోవాలి. 1-2 సార్లు చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కష్టం అనుకుంటే స్టెయిన్లెస్ స్టీల్ టీ వడబోతను తీసుకొని వాటర్లో ముంచి చేతిని కూడా ముంచుకొని పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసి వడబోత మీద పెట్టి ఫ్లాట్గా ఒత్తుకుంటే గారెల షేప్ వస్తుంది. ఇలా చేసినప్పుడు వడబోతకి ఎక్కువ వాటర్ లేకుండా చూసుకోవాలి. జస్ట్ తడిపామా లేదా అన్నట్టు ఉండాలి. ఫింగర్ ని వాటర్ లో ముంచి ఇలా ఫ్లాట్ చేసుకోవడం వల్ల పైన అచ్చులు అనేవి లేకుండా చూడ్డానికి బాగుంటుంది. ఇలా ఫ్లాట్ చేసుకున్న పిండిని వెంటనే వేడి ఆయిల్లో స్లోగా డ్రాప్ చేసుకోవాలి. ఇలా డ్రాప్ చేసిన వెంటనే పిండి పైకి తేలిందంటే ఆయిల్ కరెక్ట్ వేడిలో ఉన్నట్టు. ఆయిల్ పొగలు వచ్చేంత వేడిగా మాత్రం ఉండకూడదు. పిండిని డ్రాప్ చేసిన వెంటనే పైకి తేలి బుడగలు రావాలి. మంటని హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టకుండా మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నేను చెప్పిన ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ బ్యాటర్ని స్లోగా డ్రాప్ చేసుకోవాలి. వడబోతని ఆయిల్కి మరీ దూరంగా పెట్టకుండా కొంచెం దగ్గరగా పెట్టుకుంటూ డ్రాప్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని డ్రాప్ చేసిన తర్వాత మనం ఫస్ట్ వేసుకున్న వడని ఇంకొక సైడ్ టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి.
ఇలా మొత్తం ఈవెన్గా వేగేలాగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు ఇంకొక పిండి ముద్దను తీసుకొని వడలా చేసుకొని డ్రాప్ చేసుకోవాలి. నైవేద్యానికి కన్నం పెట్టిన గారెలు పనికిరావు కాబట్టి మధ్యలో హోల్ పెట్టకుండా ఫ్లాట్గా చేసుకుని డ్రాప్ చేసుకోవాలి. మంట మాత్రం మీడియం హై ఫ్లేమ్లో ఉండాలని మాత్రం గుర్తుంచుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెడితే గారెలు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి. హై ఫ్లేమ్లో పెడితే లోపల పచ్చి పచ్చిగా వేగకుండా పైన మాడిపోతాయి. కాబట్టి మీడియం హై ఫ్లేమ్లో ఉంచుకొని పిండిని డ్రాప్ చేసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వేగిపోయిన వడల్ని బయటికి తీసుకోవాలి. నేను చెప్పిన టిప్స్ని మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి చేసినట్లయితే క్రిస్పీగా లోపల ఫ్లఫీగా ఉండే గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి. గారెలకి కన్నం పెట్టాలనుకుంటే ఫింగర్ని వాటర్లో ముంచి కొంచెం పెద్ద హోల్ని పెట్టినట్లయితే మనం ఆయిల్లో వేసిన తర్వాత హోల్ కొంచెం చిన్నదవుతుంది. ఇలా మన వరలక్ష్మి వ్రతం కోసం ఎంతో ఇష్టంగా చేసే క్రిస్పీ గారెలు సిద్ధమయ్యాయి. మీకు ఆ క్రిస్పీనెస్ తెలియడం కోసం నేను ఇలా చేసి చూపిస్తున్నాను కానీ నైవేద్యం పెట్టేటప్పుడు మాత్రం ఇలా స్క్రాచ్ చేయకూడదు. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయి. పండుగ రోజు మన చేతులతో తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం అంటేనే ఒక ప్రత్యేకమైన ఆనందం. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం కోసం ఏ నైవేద్యం తప్పకుండా చేస్తారో కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్ కోసం మన సిరీస్ని ఫాలో అవుతూ ఉండండి. వీడియో వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయొచ్చు కదా. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.